క్రైస్తవులుగా మార్చడానికి కొన్ని క్రైస్తవ మిషనరీలే పనిచేసేవి. ఇప్పుడు ఏకంగా కొన్ని సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ఒక యాడ్ అనే ముసుగులో ఇక్కడ దాండియా ఆడుతూ దసరాకు సంబంధించి ఒక ఆఫర్ యాక్సిస్ బ్యాంక్ ఇచ్చింది. ఆఫర్ నేపథ్యంలో వీళ్ళు పెట్టిన పోస్టర్. నాకు ఇక్కడ తెలవక ఒక క్వశ్చన్ అడుగుతా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళను. సార్, దసరాకి శాంతాక్లాజాకి ఏంది సంబంధం? ఏంది సంబంధం తెలవక అడుగుతున్నా. లేకపోతే మీకు తెలవదా? లేకపోతే హిందువులను క్రైస్తవంలోకి ఒక ప్లాన్ ప్రకారం కన్వర్ట్ చేస్తున్నారా? వస్తుంది కదా డౌటు. ఈ డౌట్ రాకుండా ఎవరికి ఉండదు మీరు చేసిన నిర్వాకానికి. ఎంత ఘోరం అసలు ఇది. ఇంత చేస్తుంటే అడిగేవాళ్ళు లేడు, ఎవడేం చెయ్యడు అనుకుంటున్నారా మీరు? లాస్ట్ ఇయర్ కాక ఆ పై ఇయర్ కూడా ఒక బట్టల దుకాణం, చాలా ఫేమస్ బట్టల దుకాణం, ఇదే దసరా దీపావళికి సంబంధించి బొట్టు లేకుండా దసరా ఆఫర్లతోటి హిందూ అమ్మాయికి పైనుంచి ఇట్లేసి కుర్తా వేసుకున్న ఒక ముస్లిం వేషాధారణలో ప్రచారం చేసింది. ఏంటి అని గట్టిగా నిలదీస్తే క్షమాపణ చెప్పి దాన్ని తొలగించేసింది. ఒక లెక్క కట్టిన మార్కెటింగ్ వ్యూహం, లౌకికవాదం గురించి ఖాళీ ఉపన్యాసాలు ఇవ్వడానికి అనుకూలమైన వేదికలుగా హిందూ పండుగలను లక్ష్యంగా చేసుకొని ఇతరులను తాకకుండా వదిలేయడం అనేది